అభాగ్యులకు అండగా, అనాథలకు ఆసరాగా, ప్రేమను పంచడంలో అమ్మలా, అవసరాలు తీర్చడంలో నాన్నలా, ఆత్మీయతానురాగాలు పంచడంలో సోదరుడిగా, ఇలా అన్ని బంధాల్లోనూ నిరుపేదల పాలిట అమృతవల్లిగా నిలిచారు. నలుగురు 4 అడుగులు వేస్తూ పేదలకు సేవలు అందించడంలో 10 మందికి ఆదర్శంగా నిలుస్తూ ఔరా అనిపిస్తున్నారు శ్రీ శివానంద సద్గురు సేవా సమితి బృందం. ఇందుకు వారు చేస్తున్న సేవ ఏంటి, ఎందుకని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనే విషయాలు తెలియాలంటే ఈ కథనాన్ని చూడాల్సిందే. ఇక్కడ మీకు కారు దగ్గర దుస్తులు పంచుతూ కనిపిస్తున్న వ్యక్తి పేరు గూడూరు నాగభూషణం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని ముత్యాల రోడ్డు సమీపంలో ఉంటున్నారు. ఒకప్పుడు ఓ చిన్న టిఫిన్ సెంటర్ నడిపేవారు. నిత్యం అక్కడికి యాచకులు వచ్చేవారు. వారి దీనస్థితిని చూసిన ఆయన ఏమైనా చేయాలని తపించారు. ఆకలితో టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చే వారికి ముందుగా ఆకలి తీర్చాలని సంకల్పించి వారికి టిఫిన్ ఇవ్వడం ప్రారంభించారు. తర్వాత టిఫిన్ కంటే కాస్త భోజనం పెడితే బాగుంటుందని ఆలోచన చేశారు. అనుకున్నదే ఆలస్యం, భోజనాలు ప్రారంభించేశారు. అలా 23 ఏళ్ల క్రితం అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. వారంలో ఒక్కరోజు అనుకుని ప్రారంభించిన అన్నదాన కార్యక్రమం నేడు నిత్య అన్నదాన కార్యక్రమమై అనాథలకు, నిరుపేదలకు ఆపన్నహస్తమైంది. 20 మంది అభాగ్యులతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు 180 మందికి తమ వంతు సాయం అందిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు నాగభూషణం. పేదల ఆకలి తీర్చాలనే సంకల్పంతో ప్రారంభమైన శ్రీ శివానంద సద్గురు సేవా సమితి మొదట్లో హోటల్ దగ్గరికి వచ్చిన వారికే భోజనం అందించేవారు. కానీ కొన్ని రోజుల తర్వాత చాలా మంది అక్కడికి రావడం మానేశారు. ఎందుకు రావడం లేదని ఆరా తీయగా వృద్ధులు, దివ్యాంగులు, అనాథలు వారుంటున్న ఇంటి నుంచి ముత్యాల రోడ్డుకు రాలేని పరిస్థితిలో ఉన్నారని తెలుసుకుని ఇకపై వారింటి వద్దే అన్నం అందించాలని శివానంద సేవా సమితి నిర్ణయించుకుంది. ఆకలి కొన్న వారికి ఆహారం అందించేందుకు ఉదయాన్నే ఆహారం తయారు చేసేవారు. తయారు చేసిన ఆహారాన్ని పొట్లాల రూపంలో కట్టి సంచుల్లో పేర్చేవారు. ఆ ఆహారాన్ని ఓ మోటార్ సైకిల్ పై అనాథల ఇళ్ల వద్దకే వెళ్లి అందించడం మొదలుపెట్టారు. వారి కోసం అన్నం, కూర, సాంబారు, మజ్జిగ ఇలా అన్ని విడివిడిగా పొట్లాలుగా కట్టి మధ్యాహ్నం 12 గంటలకల్లా వారికి అందించేవారు. కేవలం అన్నదానం మాత్రమే కాకుండా కాలానుగుణంగా వారి అవసరాలు సైతం తీరుస్తూ వస్తున్నారు. వర్షాకాలంలో గొడుగులు, చలికాలంలో దుప్పట్లు, ఎండాకాలంలో చెప్పులు, దుస్తులు ఇలా అన్ని రకాలైన సేవలను అందిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, వానైనా, ఎండైనా, చలైనా ఏ రోజు కూడా కార్యక్రమాలు నిలిపివేయలేదని చెబుతున్నారు. చెప్పులు దుప్పట్లు అన్నీ ఎత్తున్నారు. వానైనా ఏదైనా కారు వేసుకొని వచ్చి ఎత్తున్నారు. గొడుగులు ఎత్తున్నారు. అక్కడ చేతగాపోయినా కూడా పోయినా టిఫిన్ కూడా ఎత్తండు. 23 సంవత్సరాల నుంచి మాకు అన్నం పొట్లాలు ఎత్తున్నారండి. వానాకాలం అనుకుంటే ఎండాకాలం అనుకుంటే తెచ్చిస్తున్నారు. చెప్పులు వానాకాలం అప్పుడు చెప్పు, ఎండాకాలం అప్పుడు చెప్పులు, వానాకాలం అప్పుడు గొడుగులు అవన్నీ తెచ్చిస్తున్నారు. మాకు అంతా బాగానే జరుగుతుంది. బాగా చూస్తున్నారు వాళ్ళు. సంవత్సరాలు అయిందండి. కొడుకులు బిడ్డలు చూడకపోయినా ఆయన కొడుకు మాదిరి చూస్తాడు. వాన వచ్చినా ఏడు వచ్చినా అన్నం చేసుకొచ్చి ఇస్తున్నారు. కేవలం అనాథలు, నిరుపేదలే కాకుండా ఏడాదికి 2 సార్లు మున్సిపల్ కార్మికులకు దుప్పట్లు, టవల్స్, అవసరమైన వస్తువులు అందిస్తున్నారు. అదేవిధంగా రిక్షా కార్మికులకు, చిరు వ్యాపారులకు, భవన నిర్మాణ కార్మికులకు, కార్పెంటర్లకు సంవత్సరానికి 1 రోజు చొప్పున సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు శివానంద సేవా సమితి నిర్వాహకులు నాగభూషణం చెబుతున్నారు. మొదట్లో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నామని, తర్వాత తమ కార్యక్రమాలను చూసిన చాలా మంది సాయం అందించేందుకు ముందుకు వచ్చారని చెబుతున్నారు. సమాజం మనకు ఏమిచ్చింది అనే దానికంటే సమాజానికి మన వంతు సాయంగా ఏదైనా చేయాలి అన్నదే తమ ప్రధాన ధ్యేయమని నాగభూషణం అంటున్నారు. దేనికైనా అభివృద్ధి ఉండొచ్చు, కానీ ఇట్లాంటి అనాథ వృద్ధులకు 20 మందితో స్టార్ట్ చేసాం ఫస్ట్, నలుగురం కలిసి. అలాంటిది 20 మంది ఇప్పుడు 180 మంది దాకా అయ్యారు. ఏ బజారుకి ఆ బజారు ఇచ్చుకుంటూ వస్తున్నాము. ఏ బజార్లో ఆ బజారోళ్ళు స్పందించి వాళ్లకు ఆ బజారోళ్ళు పెట్టాలనే ఉద్దేశంతో ఇది, కానీ ఎక్కడ అందరికీ మనమే ఇద్దాము అనే ధ్యాస కూడా కాదు. ఇది సంవత్సరం నుంచి జరుగుతుంది. 23 ఏళ్ళు పైన అవుతుంది దగ్గరగా ఈ కార్యక్రమం జరగబట్టి. ఇది భగవంతుడి దయ. తమకు ఏ కష్టం వచ్చినా నాగభూషణానికి చెబితే చాలు అన్ని సమయానికి అందిస్తున్నారని ఆనందంగా చెబుతున్నారు అభాగ్యులు. భగవంతుడు తమకిచ్చిన గొప్ప వరం నాగభూషణమని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేవుడు ఆయనను చల్లగా చూడాలని, 100 ఏళ్లు ఇలాగే తమను ఆదరించాలని, కంటికి రెప్పలా కాపాడాలని ఆనంద బాష్పాలతో ఆశీర్వదిస్తున్నారు. తల్లిదండ్రి మమ్మల్ని చూడపోయినా మహారాజ్ చూస్తుండయ్యా.
అయా చెప్పులు ఇస్తున్నారు, అన్నం పెడుతున్నారు, వర్షం అనకుండా వాన అనకుండా ఎండ అనకుండా చక్కగా మాకు తెచ్చి ఓ తల్లి తండ్రిలాగా మమ్మల్ని ఆదరిస్తున్నారయ్యా. వారు చల్లగా ఉన్నారు, వారి బిడ్డలు వారు చల్లగా ఉండాలి తండ్రి. నా అన్నవారే నాకెందుకులే అనుకుంటున్న ఈ రోజుల్లో సమాజం కోసం నేను ఏమైనా చేయాలని ముందుకొచ్చే ఎంతో మందికి శ్రీ శివానంద సద్గురు సేవా సమితి సభ్యులు నేటి యువతరానికి స్ఫూర్తి ప్రదాతలు. ఒక ఆశయంతో ప్రారంభమైన ఈ సేవా కార్యక్రమం నేడు ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తోంది. ఇలాంటి సేవా తత్పరులకు మరికొంతమంది చేయూతనందిస్తే మరెందరో అభాగ్యులకు తోడుగా నీడగా నిలుస్తారు.